హాయ్ అండి. ఇదైతే చాలా ఇన్స్పిరేషన్ వీడియో అండి. ఇది ఈ స్టోరీ విన్నారంటే మీరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ఆ మేడంకి. ఇదైతే ఎక్కడంటే సమయం ఈవినింగ్ కావస్తుంది. సాయంత్రం సామర్లకోట నుంచి కాకినాడ వెళ్ళే కెనాల్ రోడ్ అనమాట. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ఒక సాంకేతిక లోపంతో ఒక లారీ మార్గ మధ్యంలో కరెక్ట్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దానివల్ల 5 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. మొత్తం రోడ్ అంతా. సమయం చూస్తే నైట్ అయిపోతుంది. దాంట్లోనేమో మొత్తం 108వి వెహికల్స్ 2 ఆగిపోయినాయి. ఇంకొకటి పురిటి నొప్పులతో బాధపడుతుంది ఒక ఆమె, నరకం చూస్తుంది. 9 months పురిటి నొప్పులతో అవంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట అక్కడ. అప్పుడు అందరూ చాలా హారన్స్ కొడుతూ చాలా చాలా బాధపడుతున్నారు. అసలు ఒక్కొక్క క్షణం ఒక్క యుగంలో గడుస్తుంది అనమాట. అప్పుడు అందరూ పోలీసులు రాలేదా, ఎవరు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి లేదా అని బాధపడుతున్నప్పుడు అందరు ట్రాఫిక్లో ఇరుక్కున్న వాళ్ళంతా ఒక ప్రైవేట్ వాహనంలో పురిటి నొప్పులు బాధపడుతుందని చెప్పాను కదా, ఆమె కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు సమూహం నుంచి ఒక కానిస్టేబుల్ బయటకు వచ్చిందంట. అప్పుడు ఆ కానిస్టేబుల్ బయటకు వచ్చిందంట జన సమూహంలో నుంచి. ఆమె డ్యూటీ అక్కడ కాదనమాట, రంగంపేటలో అంట. ఆ మేడం పేరు జయ అనమాట. ఆమె డ్యూటీ అక్కడ కాకపోయినా సరే, మళ్ళీ ఒంటరి మహిళ కూడా కాదనమాట. చేతిలో చిన్న పాపను ఎత్తుకొని కూడా డ్యూటీ చేసింది. ఆ మేడం చేతిలో చిన్న పాప ఉంది కదండి, అయినా కూడా ఆ టైంలో ఎవరైనా వేరే పోలీస్ వాళ్ళు ఉంటే ఇంకా ఇక్కడ కాదు కదా నా డ్యూటీ అని ఊరికే ఉంటారు కదండి చూసి చూడనట్టు. కానీ ఆ మేడం మాత్రం చిన్న పాపని ఎత్తుకొని చేతిలో, ఆ పాప ఏడుస్తున్నా కానీ అక్కడంతా హారన్ సౌండ్స్కి ఆ పాప ఏడుస్తుందంట. తల్లిలో ఆ పాపని లాలిస్తూనే ఒక సైడు మళ్ళీ ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారంట. అందరు పోలీసు వాళ్ళలాగా ఇక్కడ కాదు నా డ్యూటీ అని ఊరికే కూర్చుంటే ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యేది కాదు. ఆ మేడం అంత చిన్న పాపను ఎత్తుకొని కూడా రాత్రి అంత క్లియర్ చేసిందంట. 1 hourలో మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయిందంట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇటువంటి పోలీస్ కదా మనకు కావాల్సింది అని చాలామంది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిండ్రంట. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది ఈ మేడం వీడియో. చూడండి, అంత రాత్రి కూడా అక్కడ పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను చూసి ఒక తల్లిగా మేడం చాలా చలించిపోయింది. అంతసేపు 5 hours నుంచి అట్లే ఆగిపోయిందంట మొత్తం ట్రాఫిక్. ఈవినింగ్ నుంచి అర్ధరాత్రి వరకు ఆగిపోయినా కూడా ఆ మేడం 1 hourలో మొత్తం క్లియర్ చేశారంట. అందుకే మొత్తం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మీరు కూడా ఈ మేడం చేసింది చూస్తే మీరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారండి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమెను చూసి ఆనంద బాష్పాలకు వచ్చాయంట, మహిళలకి అందరికీ. ఆమె చంటి బిడ్డతో అంత ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటే ఇంకా వాళ్ళు కూడా అందరు సైడ్ ఇచ్చారంట అక్కడ ఉన్న వాళ్ళంతా. అప్పుడు 1 hourలో క్లియర్ అయిందంట. ఆమెలో కూడా ఒక తల్లి ఉంది కాబట్టి ఒక పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను చూసి చెలించిపోయిందనమాట ఆ మేడము. నా డ్యూటీ ఇక్కడ కాదులే అని ఊరికి ఉండకుండా లేచి చిన్న పాపను ఎత్తుకొని కూడా అంత ట్రాఫిక్ క్లియర్ చేసిందంట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆనంద బాష్పాలు వచ్చాయంట చూసి ఆ మేడంని చూసి. ఇటువంటి పోలీసు కదా మనకు కావాలి అని అందరు అనుకున్నారంట. ఇటువంటి నిస్వార్థమైన పోలీసులు చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఆమె కూడా ఒక తల్లే కాబట్టి పురిటి నొప్పులతో బాధపడుతుంది కదా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి. అందుకే ఆ మేడం వాళ్ళ పాప కూడా ఏడుస్తుందంట. చిన్న పాపని ఎత్తుకుంది కదా, ఆ పాప కూడా హారన్ సౌండ్స్కి ఏడుస్తున్నా కానీ చిన్న పాపని ఎత్తుకొని ఆ దుమ్ము ధూళికి ఆ పాపను కూడా చేతిలో ఎత్తుకొని అట్లే ట్రాఫిక్ క్లియర్ చేశారంట 1 hour పాటు. ఇంకా మామూలుగా అయితే చాలామంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నా డ్యూటీ నా పరిధి ఇక్కడ కాదు కదా అని ఉరికనే ఉంటారు కదండి. కానీ ఆ మేడం మాత్రం అంత అర్ధరాత్రి వాళ్ళ చిన్న పాపను ఎత్తుకొని కూడా క్లియర్ చేశారంట. ఎందుకంటే దాంట్లో చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారంట, ముసలి వాళ్ళు ఉంటారు. మళ్ళీ 108 అంబులెన్స్లు కూడా 2 ఉన్నాయంట. అన్నీ ఇరుక్కుపోయినాయంట. ఇంకా చాలాసేపు అట్లే స్టన్ అయిపోయింది. ఎవరు పోలీసు వాళ్ళు లేరా ఇక్కడ అని అందరు అనుకుంటున్న వెంటనే ఆ మేడం ఆ డ్యూటీ అక్కడ కాకపోయినా కానీ ఆమె రంగంపేటకి డ్యూటీకి వెళ్తున్నా కానీ ఇంకా మార్గ మధ్యంలోని ట్రాఫిక్ చూసి మళ్ళీ వెహికల్లోంచి బయటకు వచ్చి క్లియర్ చేశారంట. అందరు అనుకున్నారంట ఇటువంటి పోలీసు ప్రతి ఊర్లో ఉండాలి. ఇటువంటి పోలీసు ఉంటే ఇంకా మనకేమి హ్యాపీగా ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా
ట్రాఫిక్ జామ్ అనే కాదు, ఇంత నిస్వార్థమైన పోలీసులు ఇంత డ్యూటీ చేసే వాళ్ళు ఉంటే ఇంకా మనకి ఏ ప్రాబ్లం రాదు కదా ఫ్యూచర్లో అని అనుకున్నారంట అందరూ.